నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో మాట్లాడుకోబోయే అంశం కేవలం కొన్ని మాటల కూర్పు కాదు, అదొక అగ్నిపర్వతంలాంటి ఆవేశం. ఒక మనిషి ఎన్నో కష్టాలను దాటి, ఎన్నో అవమానాలను భరించి, తన గుండె లోతుల్లోంచి బయటకు వదిలిన ఒక బలమైన నిట్టూర్పులాంటి మాటలివి. మన జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోవడానికి, గెలవడానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత మీద నిలబడి ఉండిపోతాం, అవునా? ఆ గీతమీదున్నప్పుడు మన మనస్సులో సాగే ఘర్షణను, పోరాటాన్ని ఈ మాటలు ఎంత పచ్చిగా, ఎంత సూటిగా బయటపెడుతున్నాయో ఈరోజు మనం చాలా లోతుగా అర్థం చేసుకుందాం. మనుగడ కోసం మనం సాగించే పోరాటం, అడుగడుగునా సమాజం చూపే వ్యతిరేకత, ఆ చీకటిని చీల్చుకుని సాధించే అంతిమ విజయం, ఇవన్నీ ఒక మనిషి అంతరంగాన్ని ఎలా మారుస్తాయో, ఒకరి ఆలోచనా విధానాన్ని ఎలా ఉక్కులా తయారుచేస్తాయో ఈ ప్రయాణంలో మనమొక కథలాగా చూద్దాం. ఇది ప్రతి ఒక్కరికీ తమ సొంత జీవితాన్ని అద్దంలో చూసుకున్నట్లు అనిపించే ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ఆలోచనల ప్రయాణం ఒక అద్భుతమైన, సూటి అయిన వాక్యంతో మొదలవుతుంది. అదేమిటంటే, ఒక పచ్చి నిజం చెప్తున్నా అని. ఈ మాట వినగానే మనకు ఇట్టే అర్థమైపోతుంది, అవునా? ఇక్కడెలాంటి కపటం లేదు, మనల్ని మగ్యపెట్టే తీయటి మాటలు లేవు అని మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. జీవితంలో విజయం సాధించే దారిలో ఎన్నో ముళ్ళు ఉంటాయి, ఎన్నో రాళ్లు తగులుతాయి. అలాంటి ఒక చేదు నిజాన్ని ఎలాంటి రంగులు పూయకుండా ఉన్నది ఉన్నట్టుగా మన కళ్ల ముందుంచుతున్నారు. సాధారణంగా సమాజంలో మనం వినే మాటలన్నీ చాలా అందంగా, ఒక పూలదారిలా ఉంటాయి. కానిక్కడ ఆ అబద్ధపు అందాలను పక్కనపెట్టి వాస్తవాన్ని ఒక చెంపదెబ్బలాగా చెబుతున్నారు. వినేవాళ్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసి మనం జీవిస్తున్న వాస్తవ ప్రపంచంలోకి లాగే ఒక అద్భుతమైన, నిజాయితీతో కూడిన ప్రయత్నమిది. ఆ పచ్చినిజం ఏమిటో తెలుసుకోవాలని ఉత్సుకత మనలో అమాంతం పెరిగిపోతుంది కదా. అయితే ఆ పచ్చినిజం ఏమిటో తెలుసుకునే ముందు ఈ చిన్న మాటల వెనుక దాగి ఉన్న ఒక గొప్ప నిర్మాణాన్ని మనం గమనించాలి. ఇక్కడ చాలా స్పష్టమైన ఒక కాలక్రమం దాగి ఉంది. అదే గతం, వర్తమానం మరియు భవిష్యత్తు. మన జీవితం కూడా ఈ మూడింటి చుట్టూనే తిరుగుతుంది కదా. ఈ మాటలు కూడా సరిగ్గా ఈ 3 దశలుగా సాగే ప్రయాణమే. గతంలో పడిన బాధలు, కష్టాలు మన పునాది అయితే, ఇప్పుడు అంటే వర్తమానంలో మన చుట్టూ ఉన్న మనుష్యుల నిజస్వరూపం, మనకు ఎదురయ్యే సవాలు. ఆ సవాలును దాటుకుని రేపు భవిష్యత్తులో మనం సాధించాల్సిన లక్ష్యం మన గమ్యం. ఈ మూడింటిని ఒకే దారంతో కట్టినట్టుగా ఎక్కడా తెగిపోకుండా ఈ విశ్లేషణ సాగుతుంది. ఇది కేవలమేదో పైపైన చెప్పిన ఆవేశం మాత్రమే కాదు, అద్భుతంగా, చాలా లోతుగా అల్లిన ఒక స్పష్టమైన ఆలోచనా విధానం. మనసును తట్టిలేపే ఒక మేలుకొలుపిది. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో మొదటి అడుగు గురించి మాట్లాడుకుందాం. అదే ఓటమిని అంగీకరించకపోవడం. గతం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే ఎన్నో కష్టాలు పడ్డాం, ఆ కష్టాలన్నింటినీ భరించి ఇక్కడిదాకా వచ్చాం, ఇప్పుడు మధ్యలో వదిలేయడం చాలా కష్టం అని ఈ మాటలో ఎంత బలముందో ఒక్కసారి మీ మనసునడిగి చూడండి. ఒక మనిషి ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో తుఫాన్లను తట్టుకుని నిలబడిన తర్వాత సగం దూరం వచ్చాక అలిసిపోయి ఆగిపోవడం సాధ్యం కాని పని కదా. మనం పడిన కష్టం, చిందించిన చెమట ఎక్కడ వృధా అయిపోతుందో అన్న భయమే మనిషిని ఏమాత్రం వెనక్కి తగ్గనివ్వదు. ఆ లక్ష్య సాధనలో వెనకడుగు వేయడానికి మన మనసు అస్సలు ఒప్పుకోదు. ఎంత అలసట వచ్చినా ఇంకొక్కడుగు అంటూ మనల్ని నడిపించేది ఆ గతంలో మనం పడిన వేదనే. ఇక్కడే ఈ వివరణలో వాడిన ఒక గొప్ప పోలిక మన మనసుకు బలంగా హత్తుకుంటుంది. మరుగుతున్న రక్తం మరియు గాయాలు అనే 2 విషయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. మరుగుతున్న రక్తమంటే ఏమిటి? అది తాత్కాలికంగా వచ్చే ఒక కోపం లేదా ఆవేశం. పొయ్యిమీద పెట్టిన నీరులాగా కాసేపు మరిగిపోయి తర్వాత చల్లారిపోవచ్చు. కోపమనేది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. కాని తగిలిన గాయాలు, ఎదుర్కొన్న అవమానాలు అలా కాదు కదా. అవి జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ గాయాలే నిరంతరం మనం ఎక్కడ్నుండి వచ్చామో, ఎలాంటి పరిస్థితులను దాటి వచ్చామో గుర్తు చేస్తూ ఉంటాయి. మనం కిందపడిపోవాలని చూసిన ప్రతిసారి ఆ పాత గాయం ఒక సూదిలాగా పొడిచి మళ్లీ మనల్ని ముందుకు నెడుతూ ఉంటుంది. ఆవేశం చల్లారినా సరే, అవమానం గుర్తుకొచ్చిన ప్రతిసారి మనిషి మళ్లీ నిలబడతాడు అని ఈ పోలిక చాలా బలంగా మన నరనరాలోకి వెళ్లేలా చెప్తోంది. ఇక గతం వదిలి అక్కడి నుండి వర్తమానంలోకి అంటే ఇప్పటి పరిస్థితుల్లోకి అడుగుపెడితే ఈ సమాజం గురించి ఒక కఠినమైన, చేదు సత్యం మనకు ఎదురవుతుంది. అదే ఆ పచ్చి నిజం. ఒక గొప్ప లక్ష్యం కోసం మనం రాత్రింబవళ్లు పోరాడుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారందరూ ఆ ఎదుగుదలను చూసి చాలా ఆనందిస్తున్నారని మనం అమాయకంగా అనుకోవడం సహజం. కాని అసలు నిజమది కాదు. ఇక్కడ మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన ప్రధాన సత్యం ఏమిటంటే, మనకు పైకి కనిపించే ప్రతి నవ్వు వెనుక,
ప్రతి ప్రశంస వెనుక నిజమైన ప్రోత్సాహం ఉండదు. ముసుగులు వేసుకున్న మనుషుల మధ్య మనం బతుకుతున్నాం అన్న వాస్తవాన్ని ఇక్కడ చాలా ధైర్యంగా ఎత్తిచూపుతున్నారు. ఈ వర్తమానపు స్థితిని వివరిస్తూ వాడిన మాటలు ఒక్కసారి గమనించండి. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతున్నారు అనుకుంటాం. కాని ఎప్పుడెప్పుడు వీడి కింద పడిపోతాడా అని వాళ్లు ఎదురుచూస్తున్నారు అన్నదే ఇక్కడి మూలసారాంశం. ఇది వినడానికి మనసుకు కొంచెం కఠినంగా, బాధగా అనిపించినా 100% పచ్చి వాస్తవం ఇదే. ఈ సమాజంలో చాలామంది ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేరు. వాళ్లు బయటికి మనల్ని చూసి నవ్వుతూ, ప్రశంసిస్తున్నట్లు నటించినా వారి మనస్సులోపల మాత్రం వీడు ఎప్పుడు ఓడిపోతాడా, వీడి వైఫల్యాన్ని చూసి ఎప్పుడు మనం నవ్వుకుందామా అని 1000 కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఆ కొట్టే చప్పట్లు మన విజయాన్ని ఆస్వాదిస్తూ కొట్టేవి కావు, మన పతనానికి వారు ముందుగానే సన్నద్ధమవుతూ చేసే శబ్దాలు అని గ్రహించాలి. ఈ ఒక్క నిజం తెలిస్తే చాలు, మన దృష్టి ఎంత స్పష్టంగా మారుతుందో ఆలోచించండి. మరి మన చుట్టూ ఇంత ప్రతికూల వాతావరణమున్నప్పుడు, మన పతనానికే ఎదురుచూస్తున్నవాళ్లు అంతలా కాచుకుని కూర్చున్నప్పుడు మనమేం చెయ్యాలి? భయపడి ఆగిపోవాలా? ఇక్కడే భవిష్యత్తు గురించి అసలైన సమాధానం దాగి ఉంది. వారి ముందు కుంగిపోవడం, ఏడవడం మన లక్ష్యం కాదు. వాళ్లు నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోయేలా ఒక భయంకరమైన, అద్భుతమైన విజయాన్ని వారి కళ్ల ముందు ఉంచాలి. మన మాటలతో కాదు, మనం చేసే పనులతో, సాధించే విజయంతో వారికి గట్టిగా బదులివ్వాలి. ఎవరైతే మన వైఫల్యం కోసం నిమిషాలు లెక్కపెడుతూ ఎదురుచూస్తున్నారో వాళ్లకే ఒక ఊహించని, చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని బహుమతిగా ఇవ్వాలి. అది అసలైన గెలుపు అంటే. ఈ అచంచలమైన, బలమైన సంకల్పాన్ని మన కళ్లకట్టినట్లు వివరించడానికిక్కడ వాడిన ఒక అద్భుతమైన మాట సినిమా చూపించేదాకా. మన వాడుక భాషలో చాలా బలంగా నాటుకుపోయిన మాట ఇది. సినిమా చూపించడమంటే ఏదో వాళ్లకి వినోదాన్ని పంచడం కాదు. కళ్ళు చెదిరిపోయే అంతటి గొప్ప విజయాన్ని సాధించి వారి కళ్ల ముందు ఉంచడం. ఎవరైతే మనల్ని తక్కువ అంచనా వేశారో, ఎవరైతే మన కష్టాన్ని చూసి నవ్వారో వాళ్లు నమ్మశక్యం కాని రీతిలో అవాక్కయ్యేలా చేయడం. మన విజయం వారి కళ్లకు ఒక గొప్ప దృశ్యకావ్యంలా కనిపించాలి. ఆ స్థాయికి ఎదగడమే మన అసలైన లక్ష్యం కావాలి అని ఈ మాట మన నరాల్లో విద్యుత్ ప్రవహించేలా చెబుతోంది. చివరిగా ఈ అద్భుతమైన ప్రయాణం ఒక బలమైన ఆవేశంతో, ఒక గొప్ప నిర్ణయంతో ముగుస్తుంది. వాళ్లు చెప్పిన ఆ ఆంగ్ల వాక్యభావం, వాళ్లకి ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూపించాలి. ఆ సినిమా చూపించేదాకా ఇక పడుకునేడే లేదు అని. ఒక్కసారి లక్ష్యం వైపు అడుగులేశాక ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చినా విశ్రమించేది లేదు అనేదినర్థం. మనల్ని చూసి నవ్విన వాళ్లే మన విజయాన్ని చూసి తలదించుకునేలా, లేదా ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టేలా చేయాలి. గెలవాలి అని ఆరాటపడే ప్రతి వ్యక్తికి జీవితపు పోరాటంలో తోడుగా ఉండేది ఆ పాత గాయాలే. మరి ఈ విశ్లేషణంతా విన్నాక మీ మనసుకు ఏమనిపిస్తోంది? పడిపోయిన ప్రతిసారీ కిందనే ఉండిపోతామా? లేక మన పతనం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఆ గొప్ప సినిమా చూపించేదాకా, వాళ్ల అంచనాలను తలకిందులు చేసేదాకా పోరాడుతూనే ఉంటామా? ఇది మనం ప్రతిరోజూ మనల్ని మనం అడుక్కోవాల్సిన ప్రశ్న. ఇలాంటి లోతైన జీవిత సత్యాలను తెలుసుకునే ఈ మన ప్రయాణంలో, ఆ హృదయస్పందనను పంచుకునే దారిలో మీరు ఎప్పటికీ నాతో కలిసి నడుస్తారని మనసారా నమ్ముతున్నాను. కలుద్దాం మరొక లోతైన ఆలోచనతో.